ప్రభు దినంలో ఆరాధన చేరవచ్చినటువంటి సహోదరి సహోదరులకు, పిల్లలకు ప్రభు యేసు నామమున తెలియజేస్తున్నాను. యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుతున్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుతున్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకున్నట్టుకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొన్న ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచున్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. యోహాను పత్రికలో గత ప్రభుదినంలో కూడా మనము సహవాసం అనే అంశం గురించి ఆలోచన చేశాము. ఈరోజు క్రీస్తు యేసుని ఏ విధంగా మనము ఎరగాలనే విషయాన్ని యోహాన్ గారు తెలియజేసుకుంటూ దాన్ని మనము పరిశీలన చేయబోతా ఉన్నాము. క్రీస్తు యేసుని మనము ఎరగాలంటే 3వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ప్రభు వారి యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలను గైకొనడాన్ని బట్టి మనము ఆయన్ని ఎరుగున్నామని మనం తెలుసుకుంటామంట. ఆయన్ని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనివాడు అబద్ధికుడు. ఎవరు అబద్ధికులంటే ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ కూడా ఆయన ఆజ్ఞల్ని విస్మరించే వారిని, ఆయన ఆజ్ఞలను గైకొనని వారిని అబద్ధికుడని గ్రంథం తెలియజేస్తూ ఉంది. వానిలో సత్యము లేదు. అంటే సత్యాన్ని అనుసరించే పరిస్థితిలో లేని వారుగా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే క్రీస్తు యేసుని ఎరిగి ఉంటారో వారు దేవుని యొక్క ఆజ్ఞలను, లేకపోతే క్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞలను వారు అనుసరిస్తారని గ్రంథము తెలియజేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా మనము ఎరగాలి అనే విషయాన్ని మనము గ్రంథంలోంచి పరిశీలన చేస్తే, మొట్టమొదటిగా క్రీస్తు యేసుని లోకంలో మనుషులు రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు యొక్క రక్తంతో కొనబడ్డ నీవైతే ఏమని ఆలోచన చేయాలంటే, యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని నీవు ఎరగాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన్ని తెలుసుకోవాల్సిన విధానం, ఆయన ఎరగవలసిన విధానం ఏంటంటే, యేసు క్రీస్తు దేవుని కుమారుడు మరియు ఆయన మెస్సియా. మెస్సియా అంటే లోక రక్షకుడు, దేవుని కుమారుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. అలా కాకుండా నువ్వు వేరే విధంగా ఎరిగావంటే నిజంగా నువ్వు క్రీస్తు యేసుని ఎరిగిన వాడు కాదని గ్రంథము తెలియజేస్తాము. క్రీస్తు యేసు నువ్వు ఎరిగావంటే ఆయన ఎరగవలసిన విధానము, ఆయన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని ఆయన్ను ఎరగాల్సిన అవసరం ఉంది. యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో, యోహాను సువార్త మొత్తం మనము పరిశీలన చేస్తే యోహాను సువార్తలో మనకు కనబడేది ఏంటంటే, ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క వచనంలో మనకు కనబడుతుంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడును. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామం నందు జీవం పొందినట్లును. నువ్వు యేసు క్రీస్తుని ఏ విధంగా ఎరగాలి అంటే, యేసు దేవుని కుమారుడని నీవు ఎరగాల్సిన అవసరం ఉంది. నీ విశ్వాసము యేసు దేవుని కుమారుడైనట్లుగా లేకుండా ఉంటే నీకు జీవము లేదని గ్రంథము తెలియజేస్తూ ఉంది. యేసు దేవుని కుమారుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ సువార్తను రాసినటువంటి యోహాన్ గారు తన పత్రికల్లో అయితే ముఖ్యంగా ఆయన క్రీస్తుని దేవుడు ఏ విధంగా ఎందుకోసం ఇచ్చారో, క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో, అదేవిధంగా
క్రీస్తు ప్రభువారు చూపినటువంటి ప్రేమేంటో, ఆజ్ఞలేంటో సమస్తాన్ని పత్రికల్లో తెలియజేయడం జరిగింది. మనం యోహాను పత్రికను మనము పరిశీలన చేస్తూ ఉన్నాము. క్రీస్తు యేసుని ఎరగడం అంటే ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని మొట్టమొదటిగా నీవు నేను నమ్మాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే పౌలు గారు తెలియజేసినట్టుగా రోమపత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో పౌలు గారు తెలియజేసిన విధానం ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ఎవరో ఆయన గురించి తెలియజేస్తూ ఈ 2-7 వరకు కలిసి ఉన్నాయి. నేను మధ్యలోంచి చదువుతాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లోండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను. యేసుక్రీస్తు ఎవరంటే శరీరాన్ని బట్టి అంట ఆయన దావీదు సంతానముగాను. భౌతికంగా అందరికీ యేసుక్రీస్తు తెలుసు. ఈ భూమిపైన ఆయన మానవ రూపంలో దావీదు కుమారుడిగా జన్మించాడనే సంగతి లోకమంతా తెలుసు. అది లోకానికి తెలిసినటువంటి సత్యము. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, క్రైస్తవులకైతే మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను. దేవుని కుమారుడిగా నువ్వు ఏ విధంగా అంగీకరించాలంటే ఆయన పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యాడు. దాన్ని నీవు నేను విశ్వసిస్తా ఉన్నాము. అందుకోసము మనం ఎలాగ ఎరుగుంటామంటే క్రీస్తు మృతుల్లోండి లేపబడ్డాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ ఆత్మ ద్వారా, ఆ విశ్వాసం ద్వారా మనము క్రీస్తు యేసుని ఎరుగుతాము. లోకంలో అనేక మంది క్రీస్తు ప్రభువారు తెలియని మనుషులంటూ ఎవరు ఉండరు. కానీ వారికి తెలిసిన విధానం వేరు, మనం ఎరిగే విధానం వేరు. వారికి తెలిసింది ఏంటంటే క్రీస్తు ప్రభువారు ఒక మానవుడిగా పలానా చోట జన్మించాడు, ఆయన మంచి, ఆయన బోధలు బాగుంటాయి, ఆయన బోధలు అనుసరణీయం అనేది ప్రతి మతంలో, ప్రతి లోకంలో ఉండే ప్రతి మనిషి తెలియజేస్తూ ఉంటాడు. కానీ క్రీస్తు యేసునందు రక్షించబడిన, క్రీస్తు రక్తంతో కొనబడిన నీ విశ్వాసం అయితే ఏ విధంగా ఉండాలంటే ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడను. దేవుని కుమారుడిగా ఏ విధంగా క్రీస్తు ప్రభువారు నిరూపింపబడ్డారో మనం చూసాం. క్రీస్తు యేసుని దేవుని కుమారుడిగా ఎరగడం అంటే ఆయన పునరుద్ధానాన్ని బట్టి, ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి, ఆయన నిరూపింపబడిన దాన్ని బట్టి నువ్వు నేను విశ్వసించాల్సిన అవసరం ఉంది. అది క్రీస్తు యేసుని ఎరగడం అంటే. క్రీస్తు యేసుని దేవుని కుమారుడిగా ఎరగడం అంటే ఆయన మృతుల్లోండి పునరుద్ధానుడైన దాన్ని బట్టి మనము ఎరగాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఈ విషయాలు ప్రవక్తల ద్వారా లేఖనాల్లో ముందుగానే తెలియజేయబడ్డాయి. ప్రవక్తల ద్వారా లేఖనాలు తెలియజేయబడ్డాయి. లేఖనాలు క్రీస్తు యేసునందు నెరవేర్చబడ్డాయని మనకు గ్రంథంలో కనబడతా ఉంది. పైన వచనాలు చూస్తే దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. తన ప్రవక్తల ద్వారా లేఖనాల్లో వాగ్దానం చేయబడింది. ఏమని వాగ్దానం చేయబడిందంటే ఈయన మానవ పాపం కోసము, మానవాళి యొక్క పాపం కోసము ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన సిలువలో మరణిస్తాడు, పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు. అది లేఖనాల్లో చెప్పబడింది. ఇది సువార్త. ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. ఇది లేఖనాలు నెరవేరినట్లు ఆయన దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడ్డాడు పునరుద్ధానం చెందిన దాన్ని బట్టి. నీవు నేను క్రీస్తు యేసుని ఎరగడం అంటే పునరుద్ధానుడైన క్రీస్తుని నీవు నేను దేవుని కుమారుడిగా ఎరగవలసిన అవసరం ఉంది. లేఖనాలను ఆలోచన చేస్తే ఆయన ఏ విధంగా ఆయన గురించి లేఖనాలు తెలియజేయబడింది చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం నుండి చూస్తే ఆయన గురించి వాగ్దానం చేయబడినటువంటి మాటలు మనం చూడొచ్చు. మరియ గర్భవతి అయింది, ప్రదానం చేయబడింది, గర్భవతి అయింది. పురుషుని ఎరుక్కే తను పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిన తర్వాత 20వ వచనం నుండి అతడు ఎవరంటే మోషే మరియకు యోసేపు ప్రదానం చేయబడినటువంటి మరియ విషయంలో యోసేపు ఆలోచన చేస్తాడు. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు
నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె పురుషుని ఎరగకుండా తను గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. ఇది లేఖనాల్లో తెలుపబడింది. క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా, యోసేపు కుమారుడు కాదు. కారణం ఏంటంటే దాని తర్వాత మరియకు యోసేపు ద్వారా బిడ్డలు కలిగారు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువారి యొక్క జననం అయితే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. దాని తర్వాత తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు. పేరు కూడా ముందుగానే నిర్ణయించబడింది. ఆయన పేరు ఏంటంటే యేసు. క్రీస్తు అంటే ఆయన మెస్సయ్య. క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం మనకు కనబడతా ఉంది. మరియు ఆయన గురించి ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదు. ఇమ్మానుయేలుకు పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. లేఖనాల్లో తెలుపబడింది, ప్రవక్తల ద్వారా తెలుపబడింది. దేవుని కుమారుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. నువ్వు ఏ విధంగా క్రీస్తు యేసుని ఎరగాలి అంటే దేవుడు తన సంకల్పంలో భాగంగా ప్రవక్తలకు వాగ్దానం చేసిన విధంగా క్రీస్తు ప్రభువారిని ఆయన ఈ భూమి మీదకు పంపించిన విషయాన్ని నువ్వు ఎరగాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రభావంతో దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన పునరుద్ధానుడైన సంగతి మీరు ఎరగాల్సిన అవసరం ఉంది. లోకంలో వారిలా కాకుండా ఆయన ఏ విధంగా ఇక్కడికి వచ్చాడో దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. యేసు అనే శబ్దమునకు మనం చూసాము రక్షకుడు అని అర్థము. కింద ఫుట్ నోట్లో చూస్తే యేసు అనే శబ్దమునకు అభిషక్తుడు, రక్షకుడు అని అర్థము. యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థము. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థము. క్రీస్తు అంటే మెస్సియ, వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియ. వాస్తవంగా అప్పటి యూదా సమాజము ఈ మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ లోక రక్షకుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. జనులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుని దగ్గర నుంచి ఎటువంటి వర్తమానం లేనటువంటి దినాలవి. ఆ సమయంలో వారిని రక్షించడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆయన దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి అభిషిక్తుడైనటువంటి మెస్సియా అనే సంగతి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువారు వచ్చారు. క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత నజరేయుడైన యేసు అని మాత్రమే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ నజరేయుడైన యేసుని క్రీస్తుగా గమనించేవారు, గుర్తించేవారు లేకుండా పోతా ఉన్నారు. కానీ ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డారో వారు క్రీస్తుని గుర్తించగలిగారు. అంటే మెస్సయ్య లోకరక్షకుడిని గుర్తించగలిగారు. వారిలో క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో నుండి ఆంద్రేయ ఒకడు. ఆంద్రేయ ఏం చెప్తా ఉన్నాడంటే, ఆంద్రేయ గుర్తించిన తర్వాత తను వెళ్ళి తన సహోదరుడి పేతురుకి క్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో మనం యొక్క సమాచారం గమనించవచ్చు. యోహాను మాట విని ఆయన్ను వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. వీరు లోకరక్షకుని గురించి వెతుకుతున్నప్పుడు యోహాను దగ్గరికి వచ్చారు. యోహాను నేను కాదు, నాకంటే వెనుక వచ్చేవాడే ఆయన మెస్సయ్య అన్నట్టుగా సమాచారం తెలియజేశాడు. దాని తర్వాత మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న సమయంలో యోహానికి, ఆంద్రేయకి మెస్సయ్య యొక్క లక్షణాలు ఒక వ్యక్తిలో కనబడ్డాయి. కనబడిన వెంటనే అతను ఏం చేశాడంటే, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చును. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థము. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడు. ఎవరు గుర్తించారు? ఎవరు క్రీస్తుని ఎరిగారు? ఈ అభిషక్తిని ఎవరు ఎరిగారంటే మొట్టమొదటిగా వారు గమనించారు. తన తల్లి తెలుసు, అదేవిధంగా
ఇక్కడ ఆయన శిష్యులైనటువంటి ఆంద్రేయ, దాని తర్వాత పేతురుకి పరిచయం చేయబడతా ఉంది. ఏ విధంగా పరిచయం చేయబడుతుందంటే, మేము మెస్సయ్యను కనుగొంటిమి, అంటే లోకరక్షకుడు కనుగొన్నారు. మెస్సయ్య అంటే దేవుని యొక్క కుమారుడు, లోకరక్షకుడు, అభిషిక్తుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడి పంపబడిన వ్యక్తి. ఆయన్ని మేము కనుగొన్నామని తెలియజేసినప్పుడు యేసునొద్దకు అతను తోడుకుని వచ్చును. మెస్సయ్య అనే మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. ఎవరైతే యేసుని దేవుని కుమారుడిగా, మెస్సయ్యగా, రక్షకుడిగా, అభిషిక్తుడిగా ఆలోచన చేస్తారో, ఎరుగుతారో, వారే నిజముగా యేసుని ఎరిగిన వారు అవుతారు. వారు అలా కాకుండా రకరకాలుగా మనుషులు ఎరుగుతూ ఉంటారు. ఒక స్త్రీ ఉంది, సమరయ స్త్రీ. తను నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చి తను నీళ్లు చేదుకుంటా ఉంది. ఒక వ్యక్తి వచ్చి ఆయన దాహం అడుగుతా ఉన్నాడు. నీళ్ళు అడుగుతున్నప్పుడు సమరయులు యూదులతో సహవాసం చేయరు, యూదులు సమరయులతో సహవాసం చేయరు. ఆ సమరయ స్త్రీతో ఈయన మాట్లాడుతున్నప్పుడు ఆమె గ్రహించింది, ఆయనతో సంభాషణ చేస్తూ ఉంది. సంభాషణ చేసినప్పుడు యాకోబు బావి దగ్గర సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సంభాషణలో ఆమె ఏం చెప్తా ఉందంటే, ఆమె కూడా వినింది. ఏమని వినిందంటే, వారి కోసం లోకరక్షకుడు వస్తాడనే సంగతి వినుంది. ఆ వినిన సంగతిని నజరేయుడైన యేసుతో పంచుకుంటా ఉంది. అని చెప్తున్న మాటలు చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. క్రీస్తు అంటే అభిషక్తుడు, మెస్సయ్య. ఈ మెస్సయ్య ఆయన వస్తాడు, క్రీస్తు వస్తాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను. వారు ఎదురు చూస్తున్నటువంటి లోకరక్షకుడు క్రీస్తు యేసుని దేవుని కుమారుడిగా ఎరగాల్సిన అవసరం ఉంది. ఆమె కూడా తెలుసు, కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఆయనే అనే సంగతి తెలియదు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఆయనే, మెస్సయ్య అనే సంగతి ఆమెకు తెలియదు. నీవు నేనైతే యేసుని దేవుని కుమారుడిగా మనము ఎరుగున్నాము. ఆ ఎరగడానికి మనకు ఆధారం ఏంటంటే, ఆయన మృతుల్లోండి దేవుని ఆత్మ ద్వారా పునరుద్ధానుడయ్యాడనే సంగతి మనకు తెలియజేయబడింది. లోకంలో మనం చూసినట్టుగా ఇప్పుడు సమరయ స్త్రీ కూడా ఎవరో తెలియదు, కానీ ఎప్పుడైతే తను తాను కనపరుచుకున్నాడో, తన యొక్క పరిస్థితిని, తన జీవిత రహస్యాలని తెలిసిన వ్యక్తిలాగా మాట్లాడాడో, వెంటనే తనలో మార్పు వచ్చింది. తను అప్పుడు నిజమైనటువంటి మెస్సయ్యను గుర్తించింది. తన జీవితాన్ని గురించి తెలియజేసినటువంటి వ్యక్తిని ఎప్పుడైతే చూసిందో, బోధకుడా అన్నది, అప్పుడు సమస్తాన్ని ఎరిగింది. ఏమైతే మెస్సయ్య వచ్చి మాకు సమస్తము తెలియజేయననే విషయం మాత్రం తెలుసుకున్న వ్యక్తి ఎప్పుడైతే తన జీవితాన్ని మొత్తాన్ని ప్రభు చెప్పాడో, చెప్పిన వెంటనే తను ఏమంటా ఉందంటే, ఈయన దేవుని కుమారుడు. ఎందుకంటే ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు తను ఆ ఊరి వారితో తన యొక్క జీవితం గురించి తెలియజేసిన వ్యక్తిని పరిచయం చేస్తూ ఉంది. యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని నీవు ఎరగాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా నువ్వు వేరే విధంగా యేసుని ఎరిగితే వాస్తవంగా ఆయన్ను ఎరిగిన వాడవు కావు. కారణం ఏంటంటే, నువ్వు ఆయన్ను సరైన విధానంలో, యేసు దేవుని కుమారుడని నువ్వు ఎరక్కపోతే నువ్వు క్రీస్తుకు విరోధిగా ఉంటావు అని గ్రంథం తెలియజేస్తా ఉంది. ఆయన సరైన విధానంలో ఎరగని వారు ఆయనకు విరోధులుగా ఉంటారని యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనము చూడొచ్చు. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 21లో చూస్తే, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున
ఏ అబద్ధమును సత్య సంబంధమైన కాదని ఎరిగి ఉన్నందును మీకు వ్రాయిచున్నాను, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. యేసు క్రీస్తు కాడని అంటే నజరేయుడైన యేసు, వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అంటే క్రీస్తు. అలా కాదు అని ఎవరు చెప్తారో వాడే అబద్ధికుడు అంట. యేసు క్రీస్తు కాడని క్లియర్గా అక్కడ మనకు యేసు అనే పదం తర్వాత కామా పెట్టుంది. క్రీస్తు అంటే మెస్సయ్య, అభిషక్తుడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. మనము క్రీస్తుని దేవుని కుమారుడిలాగా అంగీకరించకపోతే మనం క్రీస్తుకు విరోధులమవుతామని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. మనం ఎరగవలసిన విధానము, ఈయన దేవుని కుమారుడు, ఈ కుమారుడిని దేవుడు పంపాడు, ఈ యేసే క్రీస్తు అని నమ్మాల్సిన అవసరం ఉంది. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని అంగీకరించువాడు. ఎవరైతే కుమారుణ్ణి ఈ విధంగా అంగీకరిస్తారో, యేసు దేవుని కుమారుడని అంగీకరిస్తారో అటువంటి వారు దేవుని కూడా అంగీకరించిన వారు. అటువంటి వారు దేవుని అంగీకరించిన వారు. ఒకవేళ ఈ యేసుని దేవుని కుమారుడిగా నువ్వు అంగీకరించకపోతే నువ్వు క్రీస్తుకి విరోధి అవుతావు, నేను రక్షించే వ్యక్తికి విరోధిగా ఉంటావని గ్రంథం తెలియజేస్తుంది. అందువల్ల యేసుని ఏ విధంగా మనం ఎరగాలంటే యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని నువ్వు ఎరగాల్సిన అవసరం ఉంది. రెండో విషయం చూస్తే క్రీస్తు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడో ఎరగాల్సిన అవసరం ఉంది. క్రీస్తుని ఎరగడం అంటే క్రీస్తు ఎవరో మనం చూసాము. రెండో విషయం చూస్తున్నాము, క్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో తెలియాల్సిన అవసరం ఉంది. అది తెలియకపోతే ఆయన గురించినటువంటి విషయాలు మనకు అర్థం కావు, ఆయన సంపూర్ణంగా ఎరిగిన వారము కాకుండా పోతూ ఉంటాము. క్రీస్తు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడని మనము ఆలోచన చేస్తే ఆయన అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని గ్రంథం మనకు తెలియజేస్తుంది. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మధ్య భాగం నుంచి చూస్తే అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడట. దాని ముందు భాగాలను చూస్తే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గాక, కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఎవరెవరైతే పాపం చేస్తూ ఉన్నారో పాపం చేసేవారు అపవాది సంబంధులు. ఆ పాపాన్ని తీసివేయడానికి, మరి ముఖ్యంగా ఈ అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన గురించి మనం చూసాం లేఖనాల్లో. ఆయన గురించి చెప్పబడింది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విమోచించును. దానికోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనకు గ్రంథంలో కనబడుతుంది. ఈ వైరం ఎలా ఉందంటే అపవాదికి క్రీస్తు వారికి మధ్య వైరం ఉంది. ఈ వైరం ఎప్పటిదంటే సృష్టి ఆరంభంలోనే ఈ వైరము కలిగినట్టుగా మనకు కనబడుతుంది. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాదికి క్రీస్తు వారికి వైరము ప్రారంభమైనట్టుగా దేవుని చేత మనకు గ్రంథంలో కనబడతా ఉంది. 3వ అధ్యాయము 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. ఈ వైరము నీకు అంటే అపవాదికి, స్త్రీ అంటే హవ్వ, తన చేత మోసగించబడినట్టే హవ్వ సంతానమైనటువంటి క్రీస్తు ప్రభువారు. స్త్రీ సంతానం ఎవరంటే క్రీస్తు ప్రభువారు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలుగజేసాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడివి మీద కొట్టిదమని చెప్పాను. ఈ వైరం ఎప్పటి నుంచి ఉందంటే అపవాది క్రియలను లయం చేయడానికి దేవుని యొక్క సంకల్పంలో క్రీస్తు ప్రభువుని ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే అపవాది మానవుని పాపంలోకి నెట్టాడో అప్పుడే ఆయన ఈ సర్పాన్ని శపించినట్టుగా, అదేవిధంగా నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరమని తెలియజేశాడు. అపవాది క్రియలు లయపరచడానికి క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడైతే మనుషులను మోసం చేశాడో అపవాది క్రియలను లయపరిచే పని క్రీస్తు ప్రభువు తీసుకున్నారు. అందుకోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడో సరైన విధానంలో ఎరగవలసిన అవసరం ఉంది. మరియు నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనకు లూకా సువార్తలో కనబడుతుంది. లూకా సువార్త 19వ అధ్యాయము
10వ వచనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. క్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చాడో నీవు నేను సరైన విధానంలో ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, మరియు అపవాది చేత పాపంలో చిక్కుబడిన వారిని పాపము నుండి రక్షించుటకు విమోచించుటకు క్రీస్తు ప్రభువారు ఈ భూమికి వచ్చినట్టుగా మనకు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో తెలియజేయబడింది. పాపును రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఇది నమ్మదగినది. క్రీస్తు యేసుని ఏ విధంగా ఎరగాలంటే, పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ భూమి మీదకు వచ్చాడనే విషయము మనకు తెలుస్తోంది. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పూర్ణాంగీకారం, దీంట్లో ఎటువంటి డౌట్స్ లేదు, ఎటువంటి సందేహం లేకుండా ఆయన పాపులను రక్షించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. అపవాది క్రియలను లయం చేయడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. వాగ్దానం చేయబడినట్టుగా దేవుని యొక్క సంకల్పంలో భాగంగా ఆయన ఈ భూమి మీదకు పాపులను రక్షించడానికి వచ్చాడు. అపవాదితో వైరం ఉంది. మరియు మనం ఈ యొక్క యోహాను రాసిన పత్రికల్లో మనము క్రీస్తు ప్రభువారిని ఎరిగే విధానాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాము. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తను బలి అర్పించడానికి భూమి మీదకి వచ్చాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించడానికి ఆయన భూమి మీద వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఉత్తరవాది అంటే మన పక్షంగా మొరపెట్టే వ్యక్తి, లేకపోతే మన పక్షంగా మాట్లాడే ఆయన మనకు ఉత్తరవాదిగా అక్కడ మనకు ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఉత్తరవాది అంటే ఆదరణకర్త, మన పక్షంగా దేవుని దగ్గర మన కోసము బ్రతిమలాడే వ్యక్తి ఆయన ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు అనే దానికి ఫుట్ నోట్లో ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ భూమి మీద వచ్చాడు. అది కేవలము మన పాపములంటే నీ నా పాపమే కాదు, అక్కడ చెప్తూ మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి కూడా ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడో తెలియాలి. కేవలం ఒక మానవుడిగా పుట్టాడనో, లేకపోతే ఒక మంచి వ్యక్తిగా తన జీవితాన్ని కొనసాగించి చనిపోయాడనో లోకం నమ్మే విధంగా నువ్వు ఎరగడం కాదు. నీవు ఎరగాలంటే ఆయన పాపముల నిమిత్తము మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం జరిగించాడనే విషయాన్ని నమ్మాలి. అది క్రీస్తు యేసుని సరైన విధానంలో ఎరగడము. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ పని విషయంలో ఎరగడం అయినది. మరియు మూడో విషయాన్ని ఆలోచన చేస్తే, యోహాను పత్రికలో మనం క్రీస్తు యేసుని ఎరిగే విధానాన్ని పరిశీలన చేస్తున్నాము. మనం 2 విషయాలు చూసాము. మొదటగా ఆయన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని చూసాము. క్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చాడో పాపులను రక్షించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి అనే విషయాన్ని మనం పరిశీలన చేశాము. మూడో విషయము, ఆయన ఎరగాలి అంటే మనం చూసినట్టుగా యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొను యెడల దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఏముందంట? ఆయన ఆజ్ఞలను గైకొనాల్సిన అవసరం ఉంది. ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా క్రీస్తు యేసు ఎవరో మనము ఎరుగుతూ ఉంటాం. ఆయన ఆజ్ఞలను గైకొనకుండా క్రీస్తు యేసుని ఎరగడం అంటే అది ఊరక మనము ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలిపెట్టినట్టే. అంటే వాస్తవంగా క్రీస్తు యేసుని ఎరిగిన వారం కాకుండా పోతూ ఉంటాం. క్రీస్తు యేసుని ఎరుగుతున్నామంటే ఆయన ఆజ్ఞలను మనము ఎరిగితేనే, మనము ఆయన ఆజ్ఞలను గైకుంటేనే మనము ఆయన్ను ఎరిగిన వారం అవుతామని గ్రంథం తెలియజేస్తుంది. మరియు అక్కడ 4వ వచనంలో, ఆయన్ను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు అబద్ధికుడు. ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే
పేరుకు మాత్రమే మనము ఆయన ఎరుగున్నామని ఊరిక చెప్పుకోవడం తప్పితే ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే మనము అబద్ధికులు అవుతాం. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎందు నిలుచున్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకును అలాగే తానును నడుచుకొన బదుడై ఉన్నాడు. మనం ఆయన ఎందు ఉన్నామని దీనివలన తెలుసుకుంటున్నాం. క్రీస్తు యేసుని ఎరగడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా ఆయన మనము ఎరిగిన వారం అవుతామని గ్రంథం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ క్రీస్తు యేసుని ఎరిగే విధానంలో ఆజ్ఞలు గైకొనమని ఇక్కడ తెలియజేయబడింది. ఈ ఆజ్ఞలు ఏంటి? క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటంటే ఆయన ధర్మశాస్త్రం లాగా 10 ఆజ్ఞలు, దాని తర్వాత దాదాపు ధర్మశాస్త్రంలో బట్టి 600 పైచులకు కట్టడలు అవన్నీ చెప్పలేదు. కానీ ఆయన చాలా జాగ్రత్తగా సింప్లిఫై చేసి కొన్ని ఆజ్ఞలు మాత్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆజ్ఞల్ని ఆయన తక్కువగా చేసి, అంటే వాటిని కుదించినట్టుగా కేవలం 2 ఆయన దాన్ని చూపించట్టుగా మనకు కనబడుతుంది. దేవుని నీవు నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించాలనేది మొదట ఆజ్ఞ. అది తప్పకుండా అందరూ చేయాలన్నాడు. రెండవది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని, అంటే సహోదరుని ప్రేమించడం అనేది ఆయన ఇచ్చిన ఆజ్ఞలు. దానికి ఆయన చెప్పిన మాట సహోదరుని ప్రేమించడం అనే దానికి ఆజ్ఞని క్రొత్త ఆజ్ఞ అన్నాడు. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది మనం ధర్మశాస్త్రం చూసినటువంటి ఆజ్ఞ అయితే, క్రీస్తు ప్రభువు చెప్తున్న ఆజ్ఞ ఇది మీకు క్రొత్త ఆజ్ఞగా ఇస్తున్నాను, నీ సహోదరుని నీవు ప్రేమించాలనేది క్రొత్త ఆజ్ఞని గ్రంథంలో తెలియజేయబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాల్లో, 13వ అధ్యాయము 34-35 వచనాల్లో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇది క్రొత్త ఆజ్ఞ. ఏమి ధర్మశాస్త్రం లేదా అంటే ఉంది, కానీ దాన్ని సహోదరుల నిమిత్తము ఈయన మోడిఫై చేసి ప్రభువారు చెప్తున్నమాట, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలను. క్రీస్తు ప్రేమించిన విధానంలో మనం కూడా సహోదరులను ప్రేమించాలి అనే ఆజ్ఞనిచ్చున్నాడు. దీన్ని క్రొత్త ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. క్రీస్తు ప్రభువారిని ఎరిగిన వారం అంటే, క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులని మనం చెప్పుకుంటే, క్రైస్తవులు మనం చెప్పుకుంటే, ఆ స్థాయిలో ఆయన ఆజ్ఞలు మనము పాటించాలా. ఆయన చూపినటువంటి ప్రేమను చూపాలి. మీరు ఒకరినొకరు ప్రేమింపాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. క్రీస్తు ప్రేమను గురించి ఆలోచన చేస్తే అది మామూలు ప్రేమ కాదు, అది తన ప్రాణాన్ని పెట్టే ప్రేమ. మన కోసము బలిగా, ప్రాయశ్చిత్తంగా, మన పాపం నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టే ప్రేమ. కారణం ఏంటంటే మనము కంపు కొట్టిన మనము, దుర్వాసనతో మనం పాపంతో నిండిన మనల్ని దేవుని ఎదుట మనము మన దగ్గర నుంచి మంచి వాసన వచ్చే విధంగా మనము మంచి వాసన కలిగి దేవుని ఎదుట కనబడడానికి ఆయన ఏమయ్యాడంటే మన కోసం బలైనట్టుగా మనకు గ్రంథంలో కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మనము ఏ వాసన ఉండడానికి ఆయన ఆలోచన చేసంటే పరిమళ వాసనగా ఉండడానికి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, 5:2లో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. ఏ విధంగా ఉండాలని? మనం పరిమళ వాసన, మనము కంపు కొట్టున్నాము, పాపపు స్థితిలో ఉన్నాము, మనల్ని కడిగి శుభ్రపరిచి మనల్ని పరిమళ వాసనకు ఉండడానికి ఆయన తన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టే అంతగా ఆయన ప్రేమించాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ కూడా ఈ క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. దీంట్లో ఆజ్ఞ ఏంటంటే నీ సహోదరుని నీవు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే నేను నిన్ను ఎలా ప్రేమించానో నువ్వు అలా నీ సహోదరుని ప్రేమించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఏం చేశానంటే నీవు పరిమళ వాసనగా ఉండడానికి, దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు, ఇక్కడికి వచ్చావు దేవుని సముఖానికి, పాపపు స్థితిలో పాపపు వాసనతో మురికి పట్టుంటే దేవునికి యోగ్యముగా ఉండవని ఆయన ప్రాణాన్ని పెట్టి నిన్ను శుభ్రపరిచి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ఏం చేశాడంటే పరిమళ వాసనగా ఇప్పుడు నీ దగ్గర నుంచి మంచి వాసన, దేవుని సముఖానికి మంచి వాసన. దానికోసం ఏం చేశాడంటే ఆయన బలిగా అయ్యాడనమాట. ఆయన తన్ను తాను బలిగాను, అర్పణంగాను, బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకుని. ప్రేమ అనే విషయంలో
సహోదరుని పట్ల నువ్వు చూపించాల్సిన ప్రేమ అనే విషయంలో అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడని ఆయన ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఇది క్రొత్త ఆజ్ఞని తెలియజేస్తా ఉన్నాడు. ఈ ఆజ్ఞను మనము పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ ఆజ్ఞని పాటిస్తారో వారు వెలుగు సంబంధులుగా వెలుగులో నడుస్తారని గ్రంథము తెలియజేస్తా ఉంది. ఈ సహోదరుని నువ్వు ప్రేమిస్తే నువ్వు వెలుగు సంబంధుడివే. అలా కాకపోతే నువ్వు చీకటిలో ఉన్నావు. చీకటిలో ఉండేవారికి ఏం కనబడదు, తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉంటాడు చీకటిలో ఉండేవాడు. అదే వెలుగులో ఉంటే తన కళ్ళకు స్పష్టంగా అన్నీ కనబడతాయి కాబట్టి తను ఏం చేస్తున్నాడో వివేచించుకునేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, క్రీస్తు ప్రభువు ప్రేమించిన స్థాయిలో ప్రేమించకపోతే నువ్వు చీకటిలో ఉన్నావని గ్రంథం హెచ్చరిక చేస్తుంది. యోహాను రాసినట్టి మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక దానికంటే ముందు 2వ అధ్యాయం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయటం లేదు. ఈ ఆజ్ఞ క్రొత్త ఆజ్ఞని తన సహోదరులకు తెలియజేసినట్టుగా మళ్ళీ ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞ కానీ క్రొత్త ఆజ్ఞను మీకు రాయటం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుంది గనక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఒకవేళ ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మనము పరిశీలన చేసుకుంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు అర్థమైపోతుంది. ఇంకెవరూ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. ఇందాక అనుకున్నట్టుగా చీకటిలో ఉంటే ఏమీ తెలియదు. సహోదరుని ప్రేమించకపోతే, సహోదరుని ద్వేషిస్తే నువ్వు చీకటిలో ఉన్నావు, చీకటిలో నడుచున్నావు, నీ కన్నులకు గుడ్డితనం కలిగింది. అందువలన క్రీస్తు ప్రభువు ఏ విధంగా ప్రేమించారో మన సహోదరులు కూడా మనం ప్రేమించాలి. ఆ స్థాయిలో మనం ప్రేమించాలి, ప్రాణం పెట్టే విధంగా ప్రేమించాలి. అందుకోసమే ఒక కుటుంబంలోకి ఆయన శరీరంలోకి అవయవములుగా మనల్ని చేర్చున్నాడు. ఈ శరీరంలో అవయవాలన్నీ ఏకరీతిగా ఏక మనసుతో ఏకీభవించి ప్రేమ కలిగి నడుచుకోవాల్సిన అవసరం ఉందని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. లేకపోతే మనము చీకట్లో నడుస్తూ ఉంటాం. చీకట్లో నడిస్తే ఏమవుద్దంటే తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. శరీరంలో అవయవాలు ఒకదానికొకటి కోయిన్సైడ్ కాకుండా పనిచేస్తున్నాయి అనుకోండి. తల నుంచి శిరస్సు నుంచి నీకు డైరెక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఇలా పోవాలని. శిరస్సు నుంచి డైరెక్షన్స్ సరిగా రాలేక చీకటిలో కళ్ళు కనబడకుండా వెళ్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది? కాళ్ళు ఎక్కడికి నడుస్తున్నాయో తెలియదు, చేతులు దేన్ని తాకుతున్నాయో తెలియదు. అంటే చీకటిలోకి వెళ్ళిపోతా ఉన్నాం. తాను ఏం చేస్తున్నాడో ఎక్కడికి పోతున్నాడో తెలియదు అనే విషయాన్ని గ్రంథము తెలియజేస్తాం. అందువల్ల సహోదరుని ప్రేమించడం అనేది ముందుగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞగా ఉంది. దాని సహోదరుని ప్రేమించకపోతే ఏం జరుగుతుందో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపవాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలన్న ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఇది ఆజ్ఞ. సహోదరుని ప్రేమించడం అనేది ఆజ్ఞ. నువ్వు క్రీస్తు యేసుని ఎరిగి ఉన్నావంటే ఆయన ఆజ్ఞను అనుసరించాల్సిన అవసరం ఉంది. ఆయన ఇచ్చిన ఆజ్ఞలో క్రొత్త ఆజ్ఞ ఏంటంటే సహోదరుని ప్రేమించాలనే ఆజ్ఞ. అలా కాకపోతే మనము క్రీస్తు యేసుని సరైన విధానంలో ఎరిగిన వారం కాకుండా పోతూ ఉంటాము. మన క్రియలు, మన జీవిత విధానము ఆ స్థాయిలో లేకపోతే, క్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టారు, మనం కూడా ప్రాణం పెట్టడానికి బద్దులమైనామని గ్రంథం మనకు హెచ్చరిక చేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూస్తే,
3వ అధ్యాయం 13 నుంచి 16 వరకు చూస్తే, సహోదరులారా, లోకం మేము ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. దీనికి చాలా లింక్ ఉంది. నీవు మరణంలో నుంచి జీవంలోనికి దాటున్నావు అంటే నువ్వు సహోదరుని ప్రేమిస్తున్నావు అని అర్థం. లేకపోతే ఆ మరణంలోనే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణం నందు నిలిచి ఉన్నాడు. నువ్వు సహోదరుని ప్రేమించకపోతే నువ్వెక్కడున్నావో గ్రంథము చెప్పేస్తా ఉంది. అది నువ్వు మరణంలో నిల్చున్నావంట. ఈ మరణంలోనే నిలిచి నీ జీవితాన్ని చాలించేసి వెళ్ళిపోయావంటే నువ్వు ఉండబోయే స్థలం ఏంటో నీకు తెలుసు. అందువల్ల మరణంలోనే నిలిచుంటామా, లేకపోతే సహోదరుని ప్రేమించి జీవంలోనికి దాటుకుంటామనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. 15వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని ఎరుగుదుము. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్ట బద్దులమై ఉన్నాము. మన ప్రాణములు పెట్ట బద్దులమైన అనేక విషయాలు ఆయన ఆజ్ఞలను ఏ విధంగా మనం పాటించాలో ఈ యొక్క పత్రికలో యోహాన్ గారు తెలియజేశారు. నరహంతకుడు అంట. ఎలా అంటే సహోదరుని ప్రేమించకపోతే నరహంతకుడు. ఏ నరహంతకుడు అనేది కూడా నిత్య జీవం లేదు. మనము పొందాలనుకుని ప్రయాసపడేదాన్ని అసలు మెయిన్ గోల్ని మనము మిస్ అయిపోతూ ఉంటాము. ఎప్పుడైతే దాని వైపు చూస్తూ ఉంటామో, గురి ఎద్దకు మనం చూస్తే, గురి వైపు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనం జరిగించుకుంటూ పోతూ ఉంటాం. ఆయన ఆజ్ఞలను గైకుంటూ పోతూ ఉంటాం. ఆ ఆజ్ఞల్లో మొదట చూస్తున్నాం మనం ఇప్పుడు క్రీస్తు ప్రభువారిని ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది సహోదరుని ప్రేమించుట, సహోదరుని కోసము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. రెండో విషయం చూస్తే ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో లోకమును ప్రేమించవద్దని ఆయన ఆజ్ఞించినాడు. ఈ లోకాన్ని ప్రేమించొద్దని ఆయన ఆజ్ఞించాడు. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపడమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. లోకమును ప్రేమించొద్దు, ఇది కూడా ఆజ్ఞ. లోకాన్ని ప్రేమించొద్దు. లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఉంది. ఇది అనేక సార్లు మనము మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ లోక స్నేహము దేవునితో వైరమని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో తెలుపబడింది కూడా మనం అనేక సార్లు వింటూ ఉంటాము. ఇది ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది. ఈ ఆజ్ఞలు మనం అనుసరిస్తేనే క్రీస్తు యేసును నిజంగా మనం ఎరిగిన వారం అవుతాం. అలా కాకుండా ఆయన ఆజ్ఞలు మనం పట్టించుకోకుండా మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ క్రీస్తు యేసును ఎరిగిన వారం అనుకుంటే అది కేవలం మనము చీకటిలో ఉన్నాము, ఆయన్ని ఎరుక్కుండా ఉన్నామని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇంకొక ఆజ్ఞ ఇవ్వబడింది, అది దేవుని ప్రేమించాలి. ప్రభువారు చెప్పినటువంటి మరొక ఆజ్ఞ ఆయన్ను ప్రేమించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞను నెరవేర్చువారమైతే మా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలనే ఎరుగుదము. దేవుని ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉంటాడు. దేవుని ప్రేమించే వ్యక్తి ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన ఆజ్ఞలు నెరవేర్చుతామా దేవుని పిల్లలను ప్రేమించడం దానివల్ల ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటి దేవుని ప్రేమించుట, మనం ఆయన ఆజ్ఞలను గైకొనటి దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే కూడా క్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నమాట. ఏం చెప్తున్నంటే ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తే దేవుని మనము ప్రేమించినట్టే. ఎందుకంటే క్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞలు మనము గైకొనాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనము క్రీస్తుని ఎరిగే వాళ్ళంగా ఉంటాము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? యోహాన్ గారు చాలా కరాఖండిగా తెలియజేస్తా ఉన్నాడు. దేవుని ప్రేమించడం ఎట్టో
క్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞలను గైకొనడము. దాని ద్వారానే మనము దేవుని ఎరుగుతాము, క్రీస్తు ప్రభువారిని ఎరుగుతామని చెప్తా ఉన్నాము. కారణం ఏంటంటే ఇలా చేయకపోతే, ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుందో కూడా యోహాన్ గారు తెలియజేస్తూ, యోహాన్ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 4 నుంచి 6 వరకు చూస్తే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. నీవు ఆజ్ఞలను పాటించకపోతే క్రీస్తు యేసుని ఎరిగిన వాడు కాదు, దేవుని తెలుసుకునే దానికి అవకాశం లేదు, చీకట్లో ఉంటావు. అంత మాత్రమే కాదు, నువ్వు పాపం చేస్తున్నావు అంట. ఆజ్ఞ అతిక్రమం చేయమన్నటువంటి ఆజ్ఞను చేయకుండా నీవు ఉంటే ఆజ్ఞ అతిక్రమము పాపము. వాస్తవంగా ఈ పాపాన్ని తీసివేయడానికి ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారనే విషయాన్ని గుర్తు చేస్తూ 5వ వచనంలో, పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమే లేదు, ఆయన యందు నిలిచిన వాడెవడను పాపము చేయడు, పాపము చేయువాడెవడను ఆయన్ను చూడలేదు, ఎరుగను లేదు. క్రీస్తు ప్రభువారిని నువ్వు ఏ విధంగా ఎరిగావు? ఆజ్ఞ అతిక్రమిస్తే నువ్వు క్రీస్తు ప్రభువారిని ఎరిగిన వాడు కాకుండా పోతా ఉంటావు. ఆజ్ఞలను పాటించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసును ఎరిగిన వాడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని ఎరుగుతూ ఉంటాడు. క్రీస్తు యేసు ఎవరో తెలిస్తే, ఆయన సరైన విధానంలో ఎరిగితే నువ్వు దేవుని కూడా ఎరుగుతావు. ఎవరైతే సత్యవంతుడైనటువంటి దేవుని ఎరుగుతాడో ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎవరైతే దేవుని సత్యవంతుడైనటువంటి దేవుని ఎరుగుతారో వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ముగిస్తా ఉన్నాను. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూస్తే, యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుండి ఎలా మనము దేవుని ఎరుగుతామో, ఎలా మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామనే విషయాల్ని ఆలోచన చేస్తే, మనం మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. ఈ జీవం ఎక్కడుందంట? ఆయన కుమారుల్లో ఉంది. కుమారుని ఎరిగితే నీకు నిత్య జీవము కలుగుతూ ఉంటుంది. దేవుడు కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేని వాడే. నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వు దేవుని కుమారుడిని క్రీస్తు ప్రభువారిని తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా దేవుని కూడా ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ దేవుడు సత్యవంతుడైన దేవుడు నీకు నిత్య జీవాన్ని ఏ విధంగా ఇస్తాడో ఆలోచన చేస్తే, ఈ అధ్యాయంలోని 19వ వచనంలో, మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము, మనము సత్యవంతుడైన వారిని ఎరుగువలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. ఎవరు నిజమైన దేవుడు నిత్య జీవం అంటే తండ్రి అయిన దేవుడు. ఆయన సత్యవంతుడు. ఆయన సత్యవంతుని యందు మనమున్నాము. ఆ సత్యవంతుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఆయన యందు ఎవరైతే ఉంటారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. యోహాను పత్రికలో మనకు తెలియజేయబడినటువంటి యేసుక్రీస్తుని ఏ విధంగా ఎరగాలి మొట్ట చూసాం. మనము యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ఎరగాలనే విషయాన్ని చూసాము. రెండవది, క్రీస్తుని దేవుడు ఎందుకు భూమిపైకి పంపించాడంటే మన పాపములకి ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన భూమిపై పంపించాడు. క్రీస్తు యేసుని ఎరగడం అంటే క్రీస్తు యేసు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనడమే. ఈ ఆజ్ఞలు ఏంటంటే, ఆజ్ఞలను మొట్టమొదటిది సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించకపోతే నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించినవాడు కాదు, నువ్వు క్రీస్తు యేసుని సరైన విధానంలో ఎరిగినవాడు కాదు. నీ సహోదరుని ప్రేమించాలి. అదేవిధంగా లోకమును ప్రేమించొద్దు. అదేవిధంగా దేవుని ప్రేమించాలి. ఈ ఆజ్ఞల్ని అతిక్రమిస్తే ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేస్తా ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపమని తెలియజేయబడ్డది. క్రీస్తు యేసుని దేవుని మనము సరైన విధానంలో ఎరిగితే ఏం జరుగుతుందంటే మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామనే విషయాన్ని మనకు గ్రంథం ద్వారా తెలియజేయబడింది. అందువల్ల మనము సరైన విధానంలో క్రీస్తు యేసుని ఎరిగి ఆ సత్యవంతుని యందు నిత్య జీవాన్ని పొందుకోవడానికి, తండ్రి అయిన దేవుని యందు మనము నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం ప్రయాసపడాలని, దానికోసము మనం వినే బోధ సరిగా ఉన్నదో లేదో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కేవలము వినడము, విని
అంతవరకే వెళ్ళిపోవడం కాదు, కానీ వినిన వాక్యము సరిగా ఉన్నదో లేదో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎరిగే విధానం సరిగా తెలియకపోతే, దాన్ని మనం పరిశీలనగా చూడకపోతే మనం నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి మనం నిత్యరాజ్యాన్ని పొందే విధంగా, స్వతంత్రించుకునే విధంగా మనము గ్రంథాన్ని పరిశీలించాలని, మరి ముఖ్యంగా క్రీస్తు యేసుని దేవుడు ఏ విధంగా మనకు ఈ భూమి మీదకి ఇచ్చారో, మనకు ఏ విధంగా మనకు తెలియజేశారో ఆ విధంగానే అంగీకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.